ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హైదరాబాద్లోని చింతల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి కూడా ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్లో చూస్తే తల్లి ప్రేమను కాలరాస్తూ కొన్ని దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొందరు తల్లులు తమ కడుపున పుట్టిన బిడ్డల్నే కడతేర్చి ఆ తర్వాత తాము కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్ చింతల్లో జరిగిన హృదయ విదారకర ఘటన ఎందుకు నిదర్శనం. 2 ఏళ్ల కవలల్ని కన్నతల్లే అంతం చేసి తాను కూడా భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రతి ఒక్కరి కంటిని తడి చేసిన ఈ ఘటన వెనుక కారణాలు మరింత గుండె బరువెక్కిస్తూ ఉన్నాయి. 2 కవల పిల్లల్లో ఒకరికి మాటలు సరిగ్గా రావడం లేదని, ఎదురైన భర్త వేధింపులను తట్టుకోలేకనే సాయిలక్ష్మి అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణం తీసేసి తాను కూడా ఈరోజు ప్రాణాలు తీసుకుంది. కవల పిల్లలను చూస్తే ఎవరికైనా మురిపెంగానే ఉంటుంది. తల్లిదండ్రులకు తెలియని ఒక అనుభూతిని కూడా ఇస్తూ ఉంటుంది. అనిల్ కుమార్, సాయిలక్ష్మి దంపతులకు అలాంటి అనుభూతే కలిగింది. బంగారం లాంటి 2 పిల్లలకు జన్మనిచ్చింది ఆ జంట. కార్తికేయ, లాసితవల్లిని వారికి పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఆ పేర్లు పెట్టి కూడా వారు మురిసిపోయారు. 2 ఏళ్లకే పరిస్థితి కూడా మారిపోయింది. కుమార్తెకి మాటలు రాగా కుమారుడికి మాత్రం సరిగా మాటలు రాకపోవడంతో ఇద్దరిలో ఒక ఆందోళన మొదలైంది. ఇప్పటికి కూడా పిల్లలకి కూడా పెద్ద పెద్ద ఏజ్ కూడా కాదు, ఓన్లీ 2 years మాత్రమే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఇందులో అమ్మాయికి మాటలు వస్తున్నాయి. బాబు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి మాటలు రావటం లేదు అని చెప్పి కూడా పదే సాయిలక్ష్మిని కూడా భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో వేధింపులకి గురి చేసేవాడట. తరచుగా కూడా తనని తిట్టేవాడు, హింసించేవాడంట. ఈ నేపథ్యంలోనే చాలా హాస్పిటల్స్ కూడా తిప్పడం జరిగింది. హాస్పిటల్స్కి తిప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏవైతే చెప్పారో అవి కూడా అనిల్ విన్నాడు. బట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి డాక్టర్స్ ఏవైతే చెప్పారో అవన్నీ విన్న తర్వాత కూడా సాయిలక్ష్మిని ఇంకా కూడా గురి చేసేవాడు, హింసకి గురి చేసేవాడు, చాలా వేదనకి గురి చేసేవాడని కూడా తెలుస్తూ ఉంది. తను భరించలేక కూడా ఈరోజు బలవన్మరణానికి పాల్పడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఆ 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలిద్దరిని చంపి తను కూడా ఈరోజు బలవన్మరణానికి పాల్పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదైతే చాలా విషాదకరమైన వార్తగా కూడా మనం చూడాలి. ఎందుకు అంటే ముక్కు పచ్చలారని పసిపిల్లలు 2 కూడా చంపేసి ఈరోజు తాను కూడా చాలించింది. ఈరోజు ఇక్కడ అంతటికీ కారణం ఏంటంటే ఒక బాబు ఎవరైతే ఉన్నారో 2 కవలల్లో కూడా ఆ బాబుకి మాటలు రాని నేపథ్యంలోనే ఈరోజు ఇంత జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. చనిపోతూ కూడా ఒక సెల్ఫీ వీడియోను కూడా తను తీసుకోవడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో కూడా తను క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ముందు రోజు కూడా భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో తను వైజాగ్ వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అనిల్ కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మృతురాలు సాయిలక్ష్మి కూడా తనకి వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. తనతో వచ్చినప్పుడు లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఉండకూడదు, పిల్లలు కూడా ఉండకూడదు అనే ఒక అర్థంతో వచ్చిన ఒక వీడియోని తీస్తూ కూడా తను ఈరోజు ఒక సెల్ఫీ వీడియోని తీస్తూ ఈరోజు తను చాలించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లల్ని చంపి తను కూడా ఈరోజు చనిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. జన్యుపరమైన సమస్యతో మాటలు రావటం లేదని, అందుకు నువ్వే కారణం అంటూ కూడా భార్యను పదే భర్త హింసించేవాడు అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అత్తమామలు చెప్పిన అతడిలో మార్పు కూడా రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిలక్ష్మి మంగళవారం రాత్రి దిండుతో ఊపిరాడకుండా పిల్లలను చంపి ఆ తర్వాత తాను కూడా 4వ అంతస్తు నుంచి వాళ్ళు ఏదైతే ఇంట్లో ఫ్లాట్లో ఉంటున్నారో ఆ బిల్డింగ్ పై నుంచి కూడా దూకి తను ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు కూడా తమ తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ వీడియోనైతే సాయిలక్ష్మి రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన మారడు, అందుకే కష్టమైన
పొరపాటు చేస్తున్నాను, నన్ను క్షమించండి, నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అనవసరం, నాతో వచ్చిన వారు నాతోనే పోతారు అంటూ కూడా ఆ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సాయిలక్ష్మితో పాటు పిల్లల మరణంతో హైదరాబాద్లోని చింతల్ ప్రసన్న నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.